యేసుక్రీస్తు ప్రభు యెరికో పట్టణంలో అడుగు పెట్టగానే గుడ్డి భర్తమై, దావీదు కుమారుడా నన్ను కరుణించవా అని కేకలు వేస్తుంది. అప్పుడు ఊరకుండుము అని శిష్యులు గద్దించినా మరి ఎక్కువగా కేకలు వేస్తూ ఒక నిర్ణయానికి వచ్చినాడు. ఏదో రకంగా ఈ రోజు నా జీవితం మారిపోవాలా. సముద్రము దగ్గర దోణలని సరి చేసుకునే జాలర్లు, వందలాది దోణలు ఉన్నాయి, వందలాది మంది జాలర్లు ఉన్నారు అని నలుగురు మాత్రం ఒక పర్ఫెక్ట్ నిర్ణయాన్ని తీసుకుని యేసయ్యను వెంబడించారు. భూలోకాన్ని తల్లక్రిందులుగా చేయటానికి దేవుడు వారిని వాడుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనే నిర్ణయం తీసుకున్నాడు. నాకు తండ్రి వద్దు గాని తండ్రి ఆస్తి కావాలి అని తన ఆస్తిలో భాగము తీసుకొని ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయినాడు. శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు ఇంకొక నిర్ణయం తీసుకున్నాడు. నాకు తండ్రి ఆస్తి అవసరం లేదు గాని నాకు తండ్రి కావాలి. తండ్రి తనని క్షమించి కోల్పోయినవన్నీ మరలా అనుగ్రహించిన